హాయ్ అందరికీ వెల్కమ్ టు వేనీస్ హ్యాపీ లైఫ్. ఫస్ట్ టైం మీరైతే నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ డిజైను ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఎలా చేయాలి కంప్లీట్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అర్థం కాదు. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఫస్ట్ ఎలా డ్రా చేసుకోవాలో అంత క్లియర్గా ఆల్ ఓవర్ డిజైన్ ఇది. ఫస్ట్ అయితే ఇందులో లోటస్ ఫ్లవర్ ఉంది కదా, ఎలా డ్రా చేయాలి, ఆ లీఫ్ ఎలా డ్రా చేయాలి మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. అది ఎలా స్టిచ్ చేయాలో అది కూడా చూపిస్తున్నాను. దానికోసం అయితే మెటీరియల్ ఫస్ట్ అయితే చెమ్కీస్, ఇంకా థ్రెడ్స్, టూ కలర్స్ థ్రెడ్స్, చెమ్కీస్, ఈ ఆల్ ఓవర్ డిజైన్కి ఏమేమి మెటీరియల్లో అవి చూపిస్తున్నాను. ట్యూబ్స్, పూసలు, చెమ్కీస్, 2 థ్రెడ్స్, కాటన్ థ్రెడ్ ఒకటి. సో ఫస్ట్ అయితే మిడిల్లో స్టిచ్ చేసుకోవడానికి అయితే నేనైతే పింక్ తీసుకున్నాను. ఆ పిక్లో ఎలా ఉన్నదో అలాగే చూపిస్తున్నాను. మీరు మీ కలర్ కాంబినేషన్స్, బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ అంటే లైట్ డార్క్ 2 తీసుకోవాలి అంతే. ఇందులో ఈ లోటస్ ఫ్లవర్కి ఫస్ట్ అయితే మిడిల్లో డార్క్ కలర్ పింక్ కలర్ తీసుకున్నాను. అది వచ్చేసి నీడిల్కి సిల్క్ థ్రెడ్ అండి. సిల్క్ థ్రెడ్ 8 వరుసలు అంటే 4 వరుసలు నీడిల్లో పెడితే డబల్ చేస్తే 8 వరుసలు. అది నీడిల్కి ఒక్కసారి చుట్టేసి చెమ్కి తీసుకోవాలి. రైట్ హ్యాండ్తో ఆ చుట్టింది అలాగే పట్టుకోవాలి. ఇది చాలా మంది అడుగుతున్నారు, నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నానండి. ఇది లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎలా కుట్టాలి. కొంచెం లాంగ్గా తీసుకోవాలి స్టార్టింగే, అప్పుడైతేనే మీకు లాంగ్గా వస్తుంది. మీరు చిన్నగా తీసుకొని తర్వాత పెద్దగా తీసుకుంటే సరిగా రాదు. ఫస్టే కొంచెం మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోవాలి. మళ్ళీ చూడండి, దానికి ఆనుకొని దగ్గరికి కుట్టాలి. చెమ్కి సైజ్ వచ్చేసి 0 సైజు. 0 సైజ్ అయితేనే చాలా థిక్గా వస్తుంది. కొంచెం లావు చెమ్కీలు అంటే మీడియం సైజ్ అలా తీసుకున్నారంటే నీకు వర్క్ అనేది కొంచెం దూరంగా వస్తుంది. 0 సైజుకి మీరు నీడిల్ కూడా 0 సైజు నీడిలే తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ కాబట్టి మీకు కంప్లీట్గా 4 పొరలు మంచిగా నీడిల్లో దూరుతాయి. మంచిగా డబల్ చేసేసి నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తోని అలా కంప్లీట్గా పట్టుకోవాలండి. దీనికి రింగ్ కంపల్సరీ అవసరం ఉంటుంది. అక్కడ నేను డ్రా చేసిన కదా పెన్సిల్ మార్క్తో, వైట్ పెన్సిల్తోని ఆ ఇన్నర్లో మాత్రమే మీరు ఈ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కుట్టాలి. మంచిగా లైన్గా కుట్టాలి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. 1 by 1 మనము అప్పర్ సైడ్ వెళ్ళాలి. 1 సైడ్ మాత్రమే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ కింద నుండి తీసి ఒక్క చుట్టే చుట్టాలండి. నీడిల్కి ఒక్క చుట్టు చుట్టేసి అది మన ఫింగర్తోని, చూపుడు వేలుతోని పట్టుకొని అప్పుడు చెమ్కి గ్రిప్తో, అంటే స్టార్టింగ్ బిగినర్స్కి చెప్తున్నానండి. ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి వర్క్ చేస్తున్న వాళ్ళకి అవసరం లేదు. ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఆ థ్రెడ్ అలాగే పట్టుకోవాలి. నీడిల్ చెమ్కి మీద నాట్ పడే వరకు అలాగే పట్టుకోవాలి. అప్పుడైతేనే నీట్గా వస్తుందండి, లేదంటే చిక్కులు పడిపోయి నీట్గా రాదు. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇలా 1 by 1 పైకి అప్పర్ సైడ్ వెళ్ళాలి. ఓన్లీ ఇన్నర్ సైడే. అక్కడ చూసారా డిజైన్కి ఇన్నర్ సైడే నేను చెమ్కి నాట్ వేస్తున్నాను. ఈ విధంగా దగ్గరికి వేసుకున్న తర్వాత సెకండ్ టైం వేసింది కూడా అటు సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ ఎట్లా వేస్తున్నామో అదే దగ్గర తీసుకోవాలి. అదే లెఫ్ట్ సైడ్ లైన్స్ వేసాం కదండి, అదే లైన్స్లో లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. వన్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎక్కువ అవుతుంది ఇటు సైడు అయినా, అంటే థిక్గా వచ్చేస్తుంది. ఈ విధంగా నీట్గా మిడిల్లో వేసేసుకోవాలి. ఓన్లీ పింక్ కలర్ మిడిల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది బ్లౌజ్కి ఆల్ ఓవర్ వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్ కానీ సూపర్ ఉంటుంది బ్లౌజ్ అయితే, అంటే గ్రాండ్ లుక్ వస్తుంది. పట్టు చీరలకి అలాంటి వాటికి
మంచిగా సూట్ అవుతుందండి. ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ ఇదైతే. ఈ విధంగా మిడిల్లో కంప్లీట్ అయిన తర్వాత ఇంకో కలర్, 2 కలర్స్ కదా నేను యూజ్ చేస్తున్నాను, ఇంకో కలర్ తీసుకొని ఇటు సైడ్ కూడా వేసుకోవాలి ఈ పెటల్స్ అన్నిటికీ. పెటల్స్ అన్నిటికీ చూడండి మనము లీఫ్ లాగా ఉంది కదా మిడిల్లో, దానికి ఆనుకొని మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఆ మిడిల్లో బ్లాక్ దాంట్లోనే ఫిల్ చేయాలండి. వైట్ కలర్ ఉంది చూసారా, నేను మార్క్ చేసింది, దాన్ని టచ్ చేసుకుంటూ ఇటు సైడ్ వైట్ మార్క్ లోపలే మనము ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కంప్లీట్ చేయాలి. అంటే మీన్స్ కిందకి దించాలి, ఎందుకంటే మళ్ళీ మిడిల్లో మనము ట్యూబ్స్ లైన్, అవుటర్ లైన్ ఇవ్వాలి. సో అందుకోసమని మనం గ్యాప్ ఇవ్వాలి. అవుటర్ లైన్ అన్నింటికి, ఆ పెటల్స్ అన్నిటికీ గ్యాప్ ఇవ్వాలి. సో అందుకోసమని ఇన్నర్ సైడే చెమ్కి మీద నాట్ వేయాలి. ఈ విధంగా నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే వన్ సైడ్. ఇంకా ఈ డిజైన్ మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు కమెంట్ చేయండి ఎవరికైనా అర్థం కాకపోతే. ఇంత చిన్నగా వచ్చినా కూడా మనం మాత్రం అక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా వేయాలండి. ఒకసారి కొన్ని ఈ పెటల్స్కి మాత్రం ఒక్కొక్క దగ్గర పెద్దగా, ఒక్కొక్క దగ్గర చిన్నగా వస్తుంది, చూసుకొని వేసేయండి, పర్వాలేదు. మనకేంటంటే ఫిల్ అవ్వాలి, ఆ పెటల్స్లో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఫిల్ అవ్వాలి అంతే. అంటే జస్ట్ ఇట్లా లైన్గా ఒక సిస్టమేటిక్గా ఫిల్ అవ్వాలండి, ఎట్లా పడితే అట్లా ఫిల్ చేయకూడదు. అప్పుడు లోటస్ ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా ఇటు సైడ్ 4 పెటల్స్, ఇటు సైడ్ 4 పెటల్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి. మీరు నోటీస్ చేశారో లేదో, ఇటు పైనవి 2 పైకి ఉన్నాయి, మళ్ళీ కిందవి కింద నుండి ఉన్నాయి. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో చూసుకోండి. మనకి డిజైన్ అక్కడ క్లియర్గా డ్రా చేసింది కదా, డ్రా చేసింది క్లియర్గా మనకు అలా ఆ విధంగానే వేసుకోవాలి. అందుకని ఫస్ట్ డిజైన్ అనేది నీట్గా వేసుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది వర్క్ కూడా. వీడియోలో కరెక్ట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పేదానికంటే నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను. నేను చెప్పడం కంటే మీరు చూస్తే క్లియర్గా నీట్గా మీకు ట్రై చేసినా వస్తుందండి. మీరు ఫస్ట్ అయితే ఒక నేర్చుకునే వాళ్ళు, బిగినర్స్ అయితే కొంచెం వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి, ఒక 2-3 ఫ్లవర్స్ ట్రై చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎక్కడ ఏది చేస్తే బ్యూటిఫుల్గా వస్తుంది ఈ వర్క్ అనేసి మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఇంకా కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్, అంటే మీన్స్ మీ శారీకి తగ్గట్టుగా 2 కలర్స్ అయితే లైట్ డార్క్ పెట్టుకోండి అంతే. చాలా బాగుంటుంది ఇదైతే, వర్క్ అయితే మంచిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ విధంగా అన్ని పెటల్స్ అన్నీ వేసుకోవాలి. నేను ఇటు సైడ్ రైట్ సైడ్ది మాత్రం చూపించట్లేదండి, అంటే వీడియో లెంతీ అయిపోతుంది కదా. సేమ్ వర్కే కదా, అంత వర్క్ ఒకటే, కాకపోతే కుట్టే మెథడ్ అనేది కొంచెం చూడండి క్లియర్గా, ఎలా కుడుతున్నాను, ఏ వైపు నుండి కుడుతున్నాను అనేది చూడండి. మనకు అదొక్కటి చూసుకోవాలి, ఎలా షేప్ అవుట్ అవ్వకుండా ఫ్లవర్ అనేది నీట్గా కుట్టుకోవడం తెలియాలి అంతే. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు అంతా క్లియర్గా వచ్చేస్తుంది. చూడండి ఇటు సైడ్ ఎలా కుట్టామో సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ మెథడే, అలాగే కుట్టాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి, ఫ్లవర్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది ఆల్ ఓవర్ వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో, ఒక్క ఫ్లవరే ఇంత బాగుంది, ఇంకా ఆల్ ఓవర్ వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా, అదంతా మనము ట్యూబ్స్తో ఫిల్ చేయాలి. ట్యూబ్స్ కూడా నేను 2 టైప్స్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 2 తీసుకొని కిందకి దించేస్తున్నాను.
మనకి గ్యాప్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది 2 దగ్గర. అంటే 2 క్లియర్గా ఐడెంటిఫై చేసేయచ్చు 2 తీసుకొని కుట్టారు అనేసి. అలా కాకుండా మనం అలా 2 తీసిన తర్వాత మళ్ళీ నీడిల్ని ట్యూబ్స్ అన్నిట్లలోకి దూర్చేసి ఎండ్లో లీఫ్ లాగా ఉంది కదా, చివరికి ఎండ్లోని దించేయాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ట్యూబ్స్ అన్నిటిలోనికి థ్రెడ్ తీసేసుకొని కిందకి దించుకోవాలి ఎండ్లో. అప్పుడు నీట్గా కరెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఇంకో మెథడ్ ఏంటంటే కొంచెం లేట్ అయినా 1 by 1 ఓన్లీ సింగిల్ బీడ్ తీసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది సింగిల్ బీడ్ తీసుకొని కుడుతున్నాను. నెక్స్ట్ ఇది కుట్టేది ఇప్పుడు కుట్టేది అలా కుడుతున్నాను చూడండి. దీనికి దానికి డిఫరెన్స్ కూడా మీకు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది సింగిల్ బీడ్ అనేది మగ్గం వర్క్ కుట్టినట్టుగా నీట్గా వస్తుంది. కొంచెం లేట్ అవుతుంది. ఒక్కొక్క బీడ్ మనం తీసుకొని నీడిల్లోకి మనం కుట్టాలి కాబట్టి లేట్ అవుతుంది అంతే. అది మీ టైంని బట్టి కొంచెం ఓపిక చేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా 2 టైప్స్ మీకు నచ్చిన టైప్లో కుట్టేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ కూడా సేమ్ ట్యూబ్సే తీసుకోవాలి. సేమ్ 2 మెథడ్స్లో నేను చూపించినట్టు మీకు నచ్చినట్టు కుట్టుకోండి. సో 1 by 1 ఒక్కొక్కటైనా తీసుకొని కుట్టండి, 2 అయినా తీసుకోండి, మీ ఇష్టము. సో ఈ విధంగా ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. స్టెమ్ కుట్టిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ లాగా ఒకటి పెట్టాను కదా, అది చూపిస్తున్నాను చూడండి. అది వచ్చేసి ట్యూబ్స్ ఒకటి సేమ్ కలరే, మనకి పూసలు కూడా దొరుకుతాయి. నా దగ్గర సేమ్ కలర్ లేవు, మీకు గోల్డ్ పూసలతో చూపిస్తున్నాను. ఇక్కడ లీఫ్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. మనకి ఇవి గోల్డ్ కలర్ రౌండ్ పూసలు వచ్చేసి మనకి వైట్లో కూడా దొరుకుతాయి. అవి తీసుకొని కుట్టండి. మీకు చూపించడానికని నేను పూసలతోని చూపిస్తున్నాను. 1 సైడ్ వచ్చేసి ట్యూబ్స్తోని, 1 సైడ్ వచ్చేసి పూసలతోని కుట్టాలి. మనము 4 or 5 మనకు నచ్చిన లైన్ లాగా తీసుకొని కిందకి దించేయడమే. చాలా ఈజీ, తొందరగా అయిపోతుందండి ఇదైతే, లీఫ్ అయితే. ఈ విధంగా చాలా నీట్గా ఉంది. గోల్డ్ కలర్ వేసుకున్న వాళ్ళు గోల్డ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ట్యూబ్ లైన్ కుట్టిన తర్వాత మళ్ళీ ఒకటేసారి తీసుకొని వేసేసుకోవచ్చండి. ఈ పూస లైన్ మాత్రం, ట్యూబ్స్ మాత్రం ఇలా వేస్తే అంత నీట్గా రాదు, పూసలు అయితే నీట్గానే వచ్చేస్తాయి. ఒకటేసారి తీసేసి థ్రెడ్లోకి మనము ఎక్కడైతే ఎండ్ చేస్తామో అక్కడ ఎండ్ చేసేసి టాకాలు వేసేసుకోవచ్చు. వీడియోలో చూడండి నేను చేస్తున్నాను అలాగే. రౌండ్వి కాబట్టి నీట్గానే ఉంటున్నాయి. ట్యూబ్స్ అయితే అలా ఉండవండి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయా, అవి ఒక ట్యూబు, ఒక పూస, ఒక చెంకి తీసుకొని దగ్గరికి కిందకి దించాలి. ఫస్ట్ ఒక పూస తీసుకోవాలి, గోల్డ్ ముత్యం కాదు సారీ, గోల్డ్ది రౌండ్ పూస తీసుకోవాలి. తర్వాత ఒక ట్యూబు, ఒక చెంకి తీసేసుకొని కిందకి దించేయడమే. 3 ఒకటేసారి తీసుకొని కిందకి దించేయాలి. ఒక ఫ్లవర్ మోడల్గా వేసేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొంచెం ఓపిక చేసుకొని కుట్టుకుంటే, బ్లౌజ్ ఆల్ ఓవర్ వేసుకొని కుట్టుకుంటే ఈ లోటస్ ఫ్లవర్ అనేది చాలా అంటే చాలా
లుక్ అనేది చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ బ్లౌజ్ మనకి రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి నచ్చినట్లయితే, ఈ డిజైన్ వర్క్ అంతా నచ్చినట్లయితే. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.